మూవింగ్ ఆన్, భారత్ను ప్రపంచంలోనే అగ్రగామిగా చేయాలన్నదే ప్రధాని మోదీ ఆకాంక్ష అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. బడ్జెట్లో అన్ని వర్గాలకు మేలు చేసేలా నిధులు కేటాయించడం జరిగింది అన్నారు. అమరావతికి 1800 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 3300 కోట్లు బడ్జెట్లో ఇచ్చారని చెప్పారు. అమరావతి చెన్నైని కలిపే హై స్పీడ్ కారిడార్ను కూడా కేటాయించడం జరిగింది అన్నారు. డేటా సెంటర్స్కు 2047 వరకు ట్యాక్స్ హాలిడేతో ఏపీకి ఎక్కువ లాభమన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని. భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి కావాల్సిన అన్ని ఫౌండేషన్స్ని గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, అమరావతిలో ఈ రోజున దాదాపు 1300-1400 కోట్లు ఒకదానికి, కోర్కి ఒక 400 అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, పోలవరానికి 3300 కోట్లు. అందులో ముఖ్యంగా A7 కారిడార్స్ అనుకున్నాము. అందులో ఒకటి హైదరాబాద్, అమరావతి, చెన్నైని కలుపుతా వెళ్ళేటువంటి హై స్పీడ్ కారిడార్, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినాయి. దీనికంటే ముఖ్యంగా డేటా సెంటర్స్కి ట్యాక్స్ హాలిడే, అంటే 2047 వరకు కూడా ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. దీనివల్ల ముఖ్యంగా లాభ పొందే రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఈరోజు దాదాపు 5 నుంచి 6 డేటా సెంటర్లు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దీంతో ట్యాక్స్ హాలిడే వచ్చి ఇక్కడ కనుక ఎకో సిస్టమ్ బిల్డ్ అయితే ఇంకా ఎక్కువ డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పరిస్థితి. దానివల్ల స్టేట్కి ఆదాయము, ఉద్యోగాలు పెరుగుతాయి. వీటన్నిటితో పాటు పూర్వోదయ స్కీమ్ ద్వారా 4000 ఎలక్ట్రిక్ బస్సెస్ 5 రాష్ట్రాలు ఉన్నాయి పూర్వోదయ స్కీమ్లో, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా.